మల్లారెడ్డి 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 వారం 10 రోజుల నుంచి మొత్తం మల్లారెడ్డి హవానే నడుస్తుందిలా. హల్దీ వేడుకలు, సంగీత్, చుట్టాలకు దోస్తులకు దావత్లు, ఎక్కడిది మామూలుగా లేదు కదా హడావిడి. సోషల్ మీడియాలో పొట్టుగా తిరుగుతున్నాడు, చూస్తున్నాం కదా. అయితే ఇప్పుడు మల్లారెడ్డి మళ్ళేం చేసిండు అంటారా? కబడ్డీ ఆడిండుల్లా, కబడ్డీ చూసేయండి. మల్లారెడ్డ మజాకానా మామూలుగా ఆడతలేడు కదా. దగ్గర 2-3 పాయింట్లు తీసుకుపోయేటట్టే కొడుతున్నాడు. అగ చూడుండ్రుల్లా ఆ హుషారు ఎట్లున్నదో. సూపర్ మల్లన్న పాయింట్ తీసుకుపోయిండహో. రైట్, ఇప్పుడు మల్లారెడ్డి పాయింట్ తీసుకుపోయిండు కదా. ఇప్పుడు ఆపోజిట్ టీం నుంచి ఒకరు పోవాలి, కూతకు ఊయాలి. అబ్బర బిడ్డ పట్టేసిండు పో మల్లన్న. మామూలు టాలెంట్ పర్సన్ కాదు కబడ్డీలా. కూతకు పోతే పాయింట్ తెచ్చిండు, కూతకు వచ్చిన వాళ్ళను చెయ్యి పట్టి గుంజేసిండు. ఇగో ఈ తాత కూతకు పోతున్నాడు, మల్లారెడ్డిని అవుట్ చేస్తా అంటున్నాడు. మస్తు ఊపు మీద పోయిండు, చూడాలి ఏమైతుందో. అరే తాత కింద పడనే పడ్డాడు పో. లేవట్టుర్రి బాబోయ్, మల్లన్న మంచి మనసు చూడుండ్రి, ఉరికి ఎట్లా లేవట్టాలని చూస్తున్నాడు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఉన్న పెద్దమ్మ ఎల్లమ్మ గుడికి పోయిన మల్లారెడ్డి అమ్మవార్లకు పూజలు చేసినాక 50వ పెండ్లి రోజు సందర్భంగా పార్టీ లీడర్లు పెట్టిన పోటీలను ప్రారంభించి ఇట్లా ఆడిండన్నట్టు. కానీ మల్లన్న ఏజు 75 ఏళ్ళు దాటిన యువకుని లెక్కనే జోరుగా ఆడుతున్నలే కబడ్డీ. అట్లుంటది మరి మల్లన్న అంటే.